అరే ఫోన్ చేయి, ఇప్పుడు ఫోన్ చేయి, నా ముందు ఫోన్ చేసి అక్క తరుణాన్ని ఎడుకో రమ్మన్నాడు అంట కానీ అడుగు, జల్దీ ఫోన్ చేయి. సో చూడు, ఈ వీడియో అయితే ఎగ్దమ్ ఉంటుంది. ఆ గిఫ్ట్లో ఏముంటుంది ఏం లేదు మీకు టిల్ ఎండ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ గిఫ్ట్ చూసాం ఎట్లా షాక్ అవుతుంది ఏం లేదు. ఏడునా అక్క? ఇంటి దగ్గర ఉన్నా అక్క. ఇది తరుణన్న రమ్మన్నాడంట అక్క, ఏదో స్పెషల్ డే అంటాడో నాకు ఇట్లా ఏం తెలియదు అక్క. ఇది తరుణన్న రమ్మన్నాడంట అక్క, ఏదో స్పెషల్ డే అంటాడో నాకు ఇట్లా ఏం తెలియదు. You're beautiful. స్పెషల్ డే, ఏదో స్పెషల్ డే అన్నాడు. అయితే కలదు నిన్ను రమ్మన్నాడు ఇడికి. నీకు లొకేషన్ పెడుతున్నా చూడ వాట్సాప్లో. ఎడికి రమ్మన్నాడు? ఇగో లొకేషన్ పెడుతున్నాడు అక్క నీకు వాట్సాప్లో. ఎందుకు రమ్మన్నాడు? ఏమో అక్క, నాకు బి చెప్పలే. స్పెషల్ డే అంటుండు, మెమరబుల్ డే అంట. స్పెషల్ డే మీదే ఏదో నాకు తెలియదు, ఏదో నాకు తెలియదు. మనం ఇచ్చివర్రా మనము. సరే పెట్టు నాకు లొకేషన్. సరే అక్క, పెడుతున్నాడు వాట్సాప్లో. సో చలో, ఈడైతే లొకేషన్ పంపిస్తాడు, ఆమెకు తెలియదు. సో ఆమె కూడా షాక్లో ఉంది ఎందుకు రమ్మంటున్నాని. సో ఆమె రాగానే రే ఈయన ఉండు, అసలు నేను నాకు తెలియనట్టు నేను బయటికి వెళ్ళిపోతా, నేను వచ్చేసి ఆమె రాగానే నువ్వు నాకు ఫోన్ చేస్తానా. A few moments later. సేపా అక్క రానేకి? ఎప్పుడు బయట ఉన్నప్పుడే మీరు రండి రండి అంటాడు. ఏడీనే వస్తున్నంట అక్క, డ్రైవింగ్ లో ఉన్నంట, అందుకే కాదు. వస్తున్నంట అక్క, ఇన్నే ఉన్నంట. ఫోన్ చేయాలా? వెయిట్ చేస్తాడు. ఎందుకు రమ్మండు? తెలియదు అక్క, ఏదో అంటుండు, స్పెషల్ డే అంటుండు. ఎవరిది? ఆయన తరుణాన్ని అంటుండు. పిచ్చా నాకేమన్నా? అన్న ఏడునా అన్న? హలో అన్న, ఏడును? ఇగో హారికక్క వచ్చింది అన్న. వచ్చింది. సరే సరే. వస్తున్నాను అక్క. ఇంకేందక్క చెప్పాలా? పెద్దలు ఏడక్క 90K అయిపోయింది అక్క. ఏం చేద్దామంటే 100K సోన్. వస్తున్నాక ఎంతసేపు తారు వచ్చింది చూడు, ఈడేమో తెచ్చింది. స్పెషల్ డే అంట అక్క, అందుకే గిఫ్ట్ వేసుకొచ్చిన అన్న. స్పెషల్ డే అంట అక్క, అందుకే గిఫ్ట్ వేసుకొచ్చిన అన్న. ఎవరు స్పెషల్ డేరా? ఈరోజు చిన్న స్పెషల్ డే ఉంది. ఎవరిది? అంటే నేను ఉంటలేను ఇన్ని రోజులు నీతో ఉన్నా కదా, అంటే లైక్ లవ్ అని అంటలే, లైక్ ఫ్రెండ్షిప్ లాగానే ఉన్నా. సో నాకు ఒక మెమొరబుల్ డే. ఇప్పటికే 3 years అవుతుంది నీకు ప్రపోజ్ చేసి. 1 year కూడా అవుతలే సక, అప్పుడే 3 years నీకు. 1 year కూడా అవుతలే సక, అప్పుడే 3 years నీకు. అగ్గి పుల్లలాంటి ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే ఊరుకోను. అంటే లైక్ నాకు 3 years అది. సో నీకు అది పరిచయం అయిందా? 1 year కూడా అవ్వట్లేదు. పరిచయమే 1 year అవ్వట్లేదు, కానీ నా మనసులో నుంచి నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు కదా 3 years అవుతుంది. ఈ రోజుకి నాకు గుర్తుంది. సో ఇంకోటి ఏంటంటే విషయము, నేను ఉంటలే, బయటికి వెళ్తున్నా, అవుట్ ఆఫ్ కంట్రీకి పోతున్నా. సో వీడియో కంటెంట్ చేసే ముందు మీ గురించి ఒక మంచి ఫ్రీ ఎడ్యుకేషనల్ కోర్స్ చెప్దామని వచ్చిన. అది ఏంటంటే లైక్ చాలా మందికి ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ కానీ ఇట్లా లైక్ అవుట్ ఆఫ్ వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది, లైక్ ఇటాలీ కానీ, జర్మన్ కానీ, ఫ్రాన్స్ కానీ. సో ఇందులో అన్నిట్లకి వెళ్ళి మనకైతే ఇటాలీ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంది. సో ఇందులో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 95,000 రూపీస్ ఓన్లీ. సో దీనిలో రిక్వైర్డ్ డాక్యుమెంట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్, పాస్పోర్ట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, 2 LOR లెటర్ ఆఫ్ రికమెండేషన్, 1 MOI మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఒకటి రెజ్యూమ్, ఒకటి SOIP,
ఎస్ఓపి ఏంటంటే లైక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రీ ఎడ్యుకేషనల్ ఫీజు ఉంటుంది, అట్లనే యూనివర్సిటీ ఫీజు కూడా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. స్కాలర్షిప్ ప్లస్ అట్లనే జాబ్, పార్ట్ టైం జాబ్ మనం ఏమైనా చేయాలనుకున్నా అక్కడ అన్ని వాళ్ళే మనకి ప్రతి ఒక్క గైడ్ లైన్స్ ఇస్తారు. సో కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా, అట్లనే వాళ్ళ ప్రతి ఒక్క డీటెయిల్స్ నేనైతే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసిన, వెళ్ళి డిఎం చేయండి. ఎవరికైతే ఇటలీకే కాదు ఇంకా చాలా ఎక్కడన్నా అదర్ స్టేట్స్ కి కూడా వెళ్ళాలనుకుంటే సో ప్లీజ్ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. థ్యాంక్ యూ. సో ఇక చిన్న గిఫ్ట్ ఇస్తే నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటావు అని చెప్పేసి అయితే తెచ్చిచ్చిన. సో ఇక చిన్న గిఫ్ట్ ఇస్తే నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటావు అని చెప్పేసి అయితే తెచ్చిచ్చిన. సో నా సైడ్ నుంచి ఇది గిఫ్ట్. సో ఫైనల్లీ గిఫ్ట్ ఇవన్నీ నాకు అవసరమే లేదు, నేను తీసుకొని కూడా తీసుకోండి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? చిన్న గిఫ్ట్ జల్దీ తీసుకొని పోయేది ఉంది, ఇంకా అట్లనే నేను ఉంటలే కాబట్టి ఇస్తున్నా. నేను అవుట్ ఆఫ్ పోతున్నా, గుర్తు పెట్టుకుంటావు నా చిన్న గిఫ్ట్ అని అయితే ఇస్తున్నా. నువ్వే గుర్తు పెట్టుకో. అరే ఎందుకు అట్లా అంటున్నావు అరిక? నాకు వద్దు ఇవన్నీ, చిన్న గిఫ్ట్ అబ్బాయి, ఇది పెద్దది ఏం కాదు. పెద్దదైనా నాకు కొంచెం సరే అంటే సొమ్ము ఒక్కోళ్ళది వద్దు, నాది కూడా వద్దా? వద్దు అంటే ఇప్పుడు ఇస్తారు రేపు తిడతారు ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు ఇస్తారు రేపు తిడతారు ఎందుకు ఇవన్నీ. సరే అమ్మా, నేను ఏం తిట్టాను, నేను అసలు తిట్టని కూడా నేను నీ ముందు ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో తీసుకో, జల్దీ తీసుకో, నేను పోయేది ఉంది. ఓపెన్ చేయాలా? చేసుకో జల్దీ. ఏముంటది ఇందులో? ఏదో ఉంటుంది, చిన్న గిఫ్ట్ అయితే ఉంటది నీకోసం తెచ్చిన. సో నేను ఇది ఇయ్యనికి కారణం ఏంటంటే నేను ఇక్కడ ఉంటలే, అవుట్ ఆఫ్కి వెళ్తున్నా. అంటే లైక్ నా స్టడీస్ ప్రకారంగా అయితే నేను బయటికి పోతున్నా. సో అది బయటికి ఎందుకు పోతున్నా ఏం లేదు నీకైతే చెప్తా. నాకెందుకు అతుకు పెడుతున్నావు? ఈ పువ్వు కూడా నువ్వే పెట్టుకో కదా. పట్టుకో, ఒక నిమిషం ఓపెన్ చేస్తా. నేను ఏముంది అంతగానం. జల్దీ. సరే పువ్వు పడేస్తున్నా, ఇట్లా పట్టుకో. ఏముంది పండు? ఏముంటది అబ్బా చూడు, నాకెందుకు అడుగుతున్నావు? నువ్వు చెప్పొచ్చు కదా. మెమొరబుల్ డే అన్నప్పుడు నేను ఎందుకు చెప్తా, నువ్వే చూసుకోవాలి. మెమొరబుల్ డే అన్నప్పుడు నేను ఎందుకు చెప్తా, నువ్వే చూసుకోవాలి. ఏం లేకపోవాలని పని చేస్తా, అప్పుడు నేను ఇస్తాను మెమొరబుల్ డే. డెంగే సైడ్కించి మళ్ళీ ఏం లేకపోతే. అబ్బా గిఫ్ట్ కోసం వచ్చినావా ఇప్పుడు నువ్వు? నువ్వు అసలు నువ్వే అన్న 1 year లవడలు వస్తా అనుకుంటా, నాకేం కూడా తెలియదు. నువ్వు అసలు నువ్వే అన్న 1 year లవడలు వస్తా అనుకుంటా, నాకేం కూడా తెలియదు. ఇయర్ కూడా కాదు, 3 years ఉన్నాయి. 1 year అనలేదు, 3 years అన్న. 3 years నాకు 1 year కూడా తక్కువ అవుతలే. ఏమైతలే? ఏముంటుంది గిఫ్ట్ నేను తీస్తా. ఇందులో ఏముంది చెప్పు? ఏముందో ఏమో నీకు తెలియాలి, నాకంటూ. సో ఫైనల్ అయితే గిఫ్ట్ ఇస్తున్నా. అరే ఖాళీ డబ్బు ఏం లేదు, ఎందుకు అట్లా కొడుతున్నావు? నేను ఓపెన్ చేస్తా, నువ్వే ఓపెన్ చేసుకో. అరే ఫస్ట్ ఇక్కడ పక్కన ప్లాస్టర్లు ఉంటాయి, అవి తీసి తీయాలా? ఓపెన్ చేస్తా. అరే చేసుకో మళ్ళా. ఎందుకు పట్టుకుంటున్నా? ఏముంది ఇంట్లో? నాకు ఎగ్జైట్ ఉంది. ఓపెన్ చేయాలా? అది చెయ్యి జల్దీ. ఇంట్లో ఏం లేకపోతే నన్ను కొట్టు పక్క. నిజంగా చెప్తున్నా, 2 కిలోల బంగారం లేకపోవచ్చు అని ఒక చిన్న గిఫ్ట్ అయితే పెట్టినా. చెప్తున్నా 2 కిలోల బంగారం లేకపోవచ్చు అని ఒక చిన్న గిఫ్ట్ అయితే పెట్టినా. విలువ నేను ఉన్నా జాలే నీకు. ఓపెన్ చేయాలా? ఇట్లా ఓపెన్ చేయి, లైక్ నేను చూడాలి కదా. సో ఇట్లా ఓపెన్ చేయి, ఇట్లా చేయి. మొక్కం పోడా ఏమేమో తెచ్చిండి, ఏమేమో తెచ్చినో ఇవన్నీ ఏంది అసలు? చూడిన గుడ్లు ఇవన్నీ ఏంది అసలు? చూడిన గుడ్లు ఏం చేయాలి? ఇది
కొట్టాలా ఇట్లా? నువ్వు అన్ని చేయకు. అరే ఏం లేదు, ఏం లేవు, ఇగో గిఫ్ట్ ఏం లేవు, ఏం లేవు. వేసుకొని తినాలా తినుకో. నువ్వు అరే మెమొరబుల్ డే అబ్బా అది. నాకేమొద్దు గుడ్లు. సరే నాకు సరే నాకు నాకేమొద్దు. అయ్యా నీ అమ్మనిది. అరే రే ఎందుకు కింద కొడుతున్నావు అట్లా? అరే రే ఎందుకు కింద కొడుతున్నావు అట్లా? హారిక చీ గుడ్డు కొట్టినావు. మరి నువ్వే తెచ్చినావు మెమరబుల్ డే నీకు ఉండాలి కదా మెమరబుల్ డే. మరి నువ్వే తెచ్చినావు మెమరబుల్ డే నీకు ఉండాలి కదా మెమరబుల్ డే. నువ్వు నాతో చూడవకు, నా అడుగులో నువ్వు నాకు, కంట కన్నీళ్ళు పెట్టవకు, ఇంట దుఃఖాల పాలుగాకు. చాలా ఇంకేమన్నా పైన మీద పడ్డది, మొత్తం పడ్డది నీ అమ్మ. ఏం కాదు. చీ మెమరబుల్ డే. నువ్వు నా మీద ఎందుకు కొట్టినావు గుడ్డు? ఎందుకు తెచ్చినావు తెస్తా కొడతావా? గుడ్లు అరే అట్లా చూడబాకు గలీజ్ నీ అమ్మ అనేది. గుడ్లు గుడ్లు ఇంకేమన్నా ఇంకేమంటే ఆగు నీ అమ్మ, నేను ఒకటి గుద్దు కొడతా. ఏడుంది ఇంకో గుడ్డు? అరే హారిక గలీజ్ చీ నీ అమ్మ ప్రాంక్ చేసినాను నేను. నాకు చెప్పాలి కదా నాకేం తెలుసు నువ్వు గుడ్లు తెచ్చినే. నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు మళ్ళా? నీ అమ్మకి కెమెరా పెట్టినా చూడు. చీ నేను దీనికి గిఫ్ట్ ఇద్దామంటే ఇట్లా నాది పని. నువ్వు నాకు చెప్పలేవు కదా ప్రాంక్ అని. అంటే నీకు చెప్పాలా? గిఫ్ట్ చేస్తే నిజంగా తెచ్చినాయమని తెచ్చుకున్నాయి. గిఫ్ట్ చేస్తే నిజంగా తెచ్చినాయమని తెచ్చుకున్నాయి. కొట్టకపోతుండే. అరే ఇది ఇప్పుడు ఎట్లా తుడుచుకోవాలి? ఆడుతుంది తెలియదా ఇచ్చేటప్పుడు గిఫ్ట్ నాకు తెలియదు. అరే నీ అమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళని ఇట్లా గలీజ్ అయిపోతుంది తెలుసా? చీటికి అయిపోతాయి. సిల్క్ అవుతుంది. చీ నీ అమ్మ అనేది. ఇంకొకసారి ఆగు పెట్టాను, నెక్స్ట్ టైం చూడు నీకు. సో గైస్ నేను ఈమె మీద ప్రాంక్ చేసే ఈమె నా మీద ఉల్టా ప్రాంక్ చేసేది ఈరోజు. నేను ఈమె మీద ప్రాంక్ చేసే ఈమె నా మీద ఉల్టా ప్రాంక్ చేసేది ఈరోజు. మళ్ళీ నేను అట్లా అంటే మళ్ళీ చాక్లెట్ కూడా పెట్టిన. మళ్ళీ చాక్లెట్లు ఎందుకు తినిపించలేవు? ఇప్పుడు అడిగితే తినిపించుడు కాదు నీ ప్రేమ అంటే, అర్థమైందా? వదిలే వదిలే, నేను తినా నేను తినా నేను తినా నేను తినా నేను తినా నేను తినా నేను తినా. సో ఫైనలీ నేను గుడ్లు పెడితే చూసి కొట్టింది కానీ చాక్లెట్లు పెడితే అయితే తినిపించలేదు. ఇప్పుడు అడిగితే తినిపించింది. ఆయన తెచ్చినందుకు ఆయననే బల అయింది, నాకేం సంబంధం లేదు. సో గైస్ నెక్స్ట్ లవడల ప్రాంకులు నా పైన చేస్తే అయితే మంచి మర్యాద ఉండదు. ఇప్పుడే చెప్తున్నా నువ్వే బల అవుతావు. సో చలో నెక్స్ట్ నేను బలి అయితే అంటుంది కదా, నెక్స్ట్ దీనికి బలి చేసి చూపిస్తా అందరికి. సో అప్పుడు దాకా వీడియో చూస్తుండదు. సో గైస్ ఇంకోటి చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అబ్బా. సో నోటిఫికేషన్ కూడా మీకు వస్తలేదు, అందుకే ఏమో ఎట్లనే ఉంది కానీ. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో నిజంగా చెప్తున్నా, ప్రాంక్ వేరే లెవెల్ ఉండాలి. మీరు చెప్పు నేను చేసా. నువ్వు అటెంప్ట్ జరుగు సన్నా. సో గైస్ ఇంకోటి మా ఇన్స్టా పేజెస్ కి అయితే ఫాలో అవ్వండి. తీసుకోవాలా నువ్వు ఆగే. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి అయితే ఫాలో అవ్వండి. సో ఎక్కడ ఉంది ఐడి అక్కడనే అయిపోయినాయి అవి. సో ప్లీజ్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో యూట్యూబ్ లో అయితే బాగానే సపోర్ట్ ఉంది. తొందరగా 100K కావాలని చెప్పు నాకు కూడా, నువ్వు చెప్పుకుంటా. సో అతి తొందరగా ఈమెకు 100K కావాలని కోరుకుంటున్నా, నాకు 150K కావాలని కోరుకుంటున్నా. సో కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఫైనల్ గా బాక్స్ అయితే వచ్చింది, ఖాళీ బాక్స్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి కామెంట్ చేయండి. మంచిగా ఉండాలి ప్రాంక్ అయితే. చలో రైట్.